శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 5వ తారీఖున సుమారు రాత్రి 10 గంటలకు Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారబోతున్న కుజగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి కుజుడు సప్తమ స్థానం అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించడంలో ఒకటి, కుజుడు తన ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మిగతా 12 స్థానాల్లో కన్నా మకర రాశిలో ఉన్నటువంటి కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడు. అలాగే మరి కర్కాటక రాశి వారికి ఇది సప్తమ కేంద్రం అవటం వల్ల రుచిక మహాపురుష యోగం అని పంచమహాపురుష యోగం ఏర్పడింది. ఎవరి జన్మజాతకంలో అయితే ఈ రుచిక మహాపురుష యోగంతో ఏర్పడుతుందో వాళ్ళు రాజుతో సమానమైన వారిగా ఉంటారని, సింహం వలె గర్జిస్తారని, భూస్వాములై భూములపై ఆధిపత్యం కలిగి ఉంటారని శాస్త్రం చెప్పడం జరుగుతుంది. అటువంటి కుజుడు మరి ప్రస్తుతం ఈ గోచారరీత్యా కర్కాటక రాశి వారికి అత్యంత బలవంతుడై ఉండడం వల్ల పైపెచ్చు సప్తమంలో ఉన్నటువంటి కుజుడు తన సప్తమ దృష్టితో కర్కాటక రాశిని వీక్షిస్తాడు. సో ఈ కారణం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎంత గొప్పవాడినైనా ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు జాతకుడికి రావడం జరుగుతుంది. మరి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. మరి జాతకంలో గోచారీత్యా యోగకారకుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు తన అంత సామర్థ్యవంతంగా తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించగలుగుతూ ఉంటాడు. పంచమ స్థానాధిపతి బలవంతుడు అవడం వల్ల సంతానం యొక్క అభివృద్ధి, జాతకుడికి వ్యక్తిగత హోదా, అతని యొక్క సామర్థ్యం పెరగడం, సంతానం యొక్క అభివృద్ధి విషయంలో సంతోషకరమైన వార్తలు వినడం, అలాగే పంచమ స్థానాధిపతి కుజుడు సప్తమంలోకి ఉచ్చులోకి వచ్చాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఫలించడం, ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఉంటే అవి ధైర్యంగా పెద్దవాళ్ళకి చెప్పి ప్రేమ విషయంలో ఒక పెళ్ళికి ఒక అంగీకారం తీసుకోవడం, ఇవన్నీ కూడా మరి కుజుడు బలవంతుడు అవ్వటం వల్ల ఒక ఫలితం అయితే, దశమ స్థానాధిపతిగా ఉచ్చులో ఉండడం అంటే దశమ స్థానంలో కుజుడికి సంచరించడం, అది ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడికి ప్రమోషన్ అంటే ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంది. సో ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుందంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, క్రీడారంగం, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అందరూ ప్రభుత్వ ఉద్యోగులకి ఇది అభివృద్ధికరంగా వాళ్ళ యొక్క వృత్తిలో హోదా పెరుగుతుంది, వేతనం పెరుగుతుంది, వ్యక్తిగతంగా వారు కూడా వృత్తిలో చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇది ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కుజుడి యొక్క అనుకూలత వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరిగి సమర్థవంతంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించగలుగుతూ ఉంటారు. సో ఏదైనా ఒక అదృష్టకర స్థానంలోకి కుజుడు రావడం, ఒక పంచమహాపురుష యోగం ఏర్పడడం, అలాగే కుజుడు దశమ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. బలవంతుడైనటువంటి కుజుడు దశమ స్థానంలో వీక్షించడం వల్ల ఏంటంటే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే క్రీడారంగాన్ని కానీ, వ్యవసాయాన్ని కానీ, పాడి పరిశ్రమను కానీ వృత్తిగా ఎన్నుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తూ ఉంటుంది అన్నమాట. కొత్తగా వ్యవసాయం ప్రారంభిద్దామన్నా, ఒక వ్యాయామ కళాశాల లాంటిదంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభిద్దామన్నా ఖచ్చితంగా ఈ సమయం అనుకూలిస్తూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ఏదైనా వాళ్ళు సొంతంగా ఒక క్లినిక్కో
ఒక హాస్పిటల్లో పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం. అలాగే వృత్తిలో పాటు అదనపు ఆదాయం కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు హ్యాపీగా. సో ఇక వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మరి గత కొంతకాలంగా వాయిదా పడుతున్నది ఒక నిర్ణయానికి తీసుకోవడం జరుగుతుంది. అసలు జన్మ జాతకంలో కుజుడు బలంగా ఉంటేనే జాతకుడు వివాహానికి అంగీకరిస్తాడు. వివాహం తర్వాత అతని వివాహ జీవితం సౌఖ్యవంతంగా ఉంటుంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాతకుడు నిలదొక్కుంటాడు. అలాగే సంతానం కలగాలంటే కంపల్సరిగా కుజుని యొక్క బలం ఉండాలి. కుజుని వల్లే సర్పదోషం ఏర్పడుతుంది. అలాగే కుజదోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రుచిక యోగం ఏర్పడుతుంది. అలాగే చంద్రమంగళ యోగం కూడా ఏర్పడుతుంటుంది. అనేక యోగాలు కుజుని వల్ల ఏర్పడితే ముఖ్యంగా ఈ కుజదోషం సాధారణంగా కుజుడు వ్యక్తి యొక్క జీవన విధానంలో దశాశిష్టం అది పక్కన పెడితే వ్యక్తికి 16వ సంవత్సరం దగ్గర నుంచి 28వ సంవత్సరం మధ్యకాలంలో ఎక్కువగా కుజుడి యొక్క ప్రభావం స్త్రీలపైన కానీ పురుషులపైన కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా కుజదోషం జన్మజాతకంలో ఉంటే అది 28వ సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తుందని, అంటే 28వ సంవత్సరంలోనే వివాహం జరగడం సాధారణంగా అప్పుడే జరిగేది. కాబట్టి 28వ సంవత్సరం తర్వాత కుజదోషాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అయితే కేవలం వివాహ విషయంలో కాకుండా అనేక విషయాల్లో కుజుని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంతమంది దాన్ని అలా కన్సిడర్ చేస్తుంటారు. కానీ శాస్త్ర ప్రకారం అయితే 28 తర్వాత కుజదోషం వర్తించదు. సో ఏదైనా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం వచ్చినటువంటి కుజుడు ఈ రుచిక మహాపురుష యోగంలో జాతకుడికి అటు గృహయోగాన్ని అటు ఉద్యోగ యోగంతో పాటు స్వభావసిద్ధంగా జాతకుడు కాన్ఫిడెన్స్తో తన నిర్ణయాలు తనే తీసుకుంటూ జీవితంలో ఖచ్చితంగా ఒక వీరోచితమైనటువంటి నాయకత్వ లక్షణాలతో సమర్థవంతంగా ఇక నుంచైనా ఉంటాడని ఆశిస్తూ స్వస్తి.